ఎందుకంటే నేను జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మన జయశంకర్ నుంచి ఉన్నా కాబట్టి అక్క రాసినటువంటి ఒక బుక్లో ఒక కవితలో న్యాయాలు ఖాయమయ్యే కాలం ఎప్పుడో తెలంగాణి అనేటువంటి ఒక పదప్రయోగంతో ఈ న్యాయాలు ఖాయమయ్యే కాలం వచ్చిందక్క. ఎందుకంటే తెలంగాణి అంటే మనకు నేను యూపీఎస్సీ రాసినప్పుడు నాకు తెలుగు సాహిత్యం ఆప్షనల్, మాకు సర్వమంగళ గౌరి వాళ్ళు చెప్పేది. ఈ కొత్త పదాలను ప్రయోగించడంలో శ్రీశ్రీ గారు చాలా ముందుండే వాళ్ళు. అట్లా అంటే అవి అంటే ప్రయోగించాలంటే కూడా చాలా సాహసం కావాలి, ధైర్యం కావాలి, దాని యాక్సెప్టెన్స్ కూడా ఉండాలన్నటువంటి ఒక మాకు గుర్తొచ్చింది. అయితే తెలంగాణి అనేటువంటి ఒక పదప్రయోగం చేయడం కూడా చాలా గొప్పది. ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పారు రచయితలు. అయితే ముఖ్యంగా అక్క రాసినటువంటి రెండు మాకు, ఎందుకంటే ఈ తెలంగాణ చెమట పువ్వు కానీ ముఖ్యంగా కూలక్కల యొక్క చెమట చెరువులు చూడండి. సహజంగా నేను వ్యవసాయ విద్యార్థిని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను, ప్రొఫెసర్గా. నేను జెనెటిక్స్ విభాగంలో ఉన్నాను. అంటే అందరం కూడా మనము చాలా రాసినా కూడా చెమట చెరువులు అనేటువంటి ఈ వ్యవసాయానికి సంబంధించి ఈ కొత్త ప్రయోగాలు ముఖ్యంగా అంటే ఈ ఉత్పత్తికి సంబంధించినటువంటి అందరు కూడా చెప్పినారు కాబట్టి ఈ అంటే మాకు సంబంధించినంత మటుకు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివి ముఖ్యంగా తను ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం, ఈ తెలంగాణ అనేటువంటిది భవిష్యత్తులో ముఖ్యంగా మనకేంటంటే మాకు ఈ ఎగ్జామ్స్లో ఒక బిట్ అడుగుతాను. నేను జెనెటిక్స్ నేను ప్రొఫెసర్. జీన్ అనే పదం మొట్టమొదటి ఎవరు వాడినరు, ద ఫస్ట్ కాయిన్డ్ బై. అట్లా తెలంగాణ అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయింది అక్క. మీది తెలంగాణ కాయిన్డ్ బై ఎవరంటే జూపాక సుభద్ర. అది మీకు పేటెంట్. అది బహుజని అంటే ఇట్ మే బి లిమిటెడ్ కాన్సెప్ట్, అంటే కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ తెలంగాణ అని మాత్రం విశ్వవ్యాప్తంగా ఫెమినైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. మా దగ్గర వ్యవసాయంలో ఇప్పుడు మహిళల పాత్ర చాలా ఎక్కువ ఉన్నది. ఆ సందర్భంగా అక్క మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు రాములు సారు, మరి ముఖ్యంగా వీరి యొక్క కలయిక అంటే అన్న అక్క ఇద్దరు రచయితలు, ఇద్దరు కూడా చాలా వాళ్ళ ఇంట్లో కూడా లిటరరీ అట్మాస్ఫియర్, వెరీ రేర్ కపుల్. ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇద్దరు